నేషనల్ అవార్డు మీకు అంటే నేషనల్ అవార్డు రావాలనే ఒక లక్ష్యం ఉంది అని అన్నారు. ఒక నేషనల్ లక్ష్యం ఏం అవార్డు కాదండి, అది వస్తే బాగుంటుంది. ఎప్పటికైనా రా అది దాని తగ్గట్టు ఎక్కడ మనం కృషి ఉండాలి, మనకి అలా దొరకాలి డైరెక్టర్స్. మోస్ట్లీ అవార్డు విన్నింగ్ ఫిల్మ్స్ అనేది ఒక కేటగిరీ లాగా పెట్టేస్తారు కామన్ పీపుల్. ఏదైనా సినిమా చూడగానే ఇది అవార్డు ఫిల్మ్ సినిమాలా ఉంది చూడడానికి అన్నట్టుగా ఒక కామెంట్ వదిలేస్తుంటారు. ఏంటి అవార్డు విన్నింగ్ ఫిల్మ్కి తేడా? మన తెలుగులో ఎక్కువగా నేషనల్ అవార్డ్స్ రాకపోవడానికి ఏమైనా కారణం ఉందా? అంటే నిర్మాతలు బాగుండాలి, కమర్షియల్గా మనకి ఎక్కువ అమౌంట్ రావాలి కనుక మాస్ ఎలిమెంట్స్ అవి అవసరం. అంటే ఏ కొలతల వల్ల మనం నేషనల్ అవార్డ్స్కి ఇంకాస్త దూరంగా ఉంటున్నాము, అడపదడప రావడం తప్ప? అంటే వాళ్ళు మనం కన్నా వాళ్ళు జడ్జ్ చేసి వాళ్ళు అక్కడ ఎలా ఉంటారంటే అవార్డ్ ఫిల్మ్ అంతా వాళ్ళకి ఒక ఐడియాలజీ ప్రకారం ఇలా ఉండాలి ఫిక్స్ అయిపోతే, మన కమర్షియల్ అంటే జనరంజక ఫిల్మ్స్ ఇప్పుడు అయితే ఆ కేటగిరీస్ యాడ్ చేసినట్టున్నారు. జనాలు మెచ్చే సినిమాలు, వాళ్ళ మెచ్చే సినిమాలు, వీళ్ళ మెచ్చే సినిమాలు అని. ఒకప్పుడైతే ఆర్ట్ ఫిల్మ్స్ అంటే చాలా వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తూ, వాళ్ళ బాధకాలు చూపిస్తూ నిజంగా పోర్ట్రేట్ చేయడం, ఎక్కడ డ్రామటైజేషన్స్ ఎక్కువ లేకుండా ఆ కొలతలతో ఎక్కువ ఇచ్చినట్టున్నారు దాన్ని. అదే మా బ్లాక్ అండ్ వైట్ కనబడగానే అదే అవార్డు ఫిల్మ్ పోరా అవార్డు ఫిల్మ్, ఆదివాసీల స్టోరీ అవును. ఆ బాధకాలు బాగా డ్రామటైజేషన్ చేయకుండా వాళ్ళని యాజ్ చేసి అలాగా పోర్ట్రేట్ చేస్తే వాళ్ళ ఐడియాలజీ అలా ఉండేది. కాబట్టి ఎప్పుడు అవార్డు అనేది ఏంటంటే ఫైనల్ జడ్జిమెంట్ అయితే అది కాదండి. అది అంటే ఒక 10 మంది చూసి ఇది అద్భుతం అని చెప్పడం అది కాదు. నిజంగా ప్రతి సినిమాకి అవార్డు వచ్చినట్టే, జనం మెచ్చిన ప్రతి సినిమాకి అవార్డు వచ్చింది. జనం మించిన ఒక 10 మంది ఐడియాలజీని మనం ఇచ్చేస్తాం కదా, దానికన్నా కొన్ని కోట్ల మంది మన అది గ్రేటా ఇది గ్రేటా అంటే నేను ఇదే గ్రేట్ అంటాను. హిట్ అయిన ప్రతి సినిమా అవార్డుకి తీసుకున్నట్టే, ఏ సినిమా అయినా అది బోల్డ్ కంటెంట్ ఏమంటేనండి, లేకపోతే ఏ కంటెంట్ అయినా అది అవార్డు తీసుకున్నట్టే. అది ఒక 10 మంది ఇచ్చేది అయితే మాత్రం అవార్డు, అది ఫైనల్ జడ్జ్మెంట్ అయితే కదా, అవార్డే బట్ ఫైనల్ జడ్జ్మెంట్ అయితే కాదంటున్నాను నేను. రీసెంట్గా అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్లో మన తెలుగు సినిమాలు వచ్చాయి. మా ఇండస్ట్రీ అంతా ఎలా ఫీల్ అయింది? ఇండస్ట్రీ ప్రతినిధిగా మీరు ఆ రంగంలో అంటే సినిమా చాలా హ్యాపీ అండి. ఫస్ట్ మీరన్న క్రైటీరియా కాస్త మారింది అనిపించింది మొన్న. ఈ చాలా మారింది ఇప్పుడు. ఎందుకో ఇప్పటి నుంచి మన పద్మశ్రీ అవార్డులు కూడా అవి కూడా మారడం ఏంటంటే చాలా ఎక్కడి నుంచి లో వాళ్ళకి కూడా పద్మశ్రీ అవార్డులు వస్తున్నాయి అంటే నిజంగా సేవ చేసే వాళ్ళందరికీ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నిజంగా వచ్చి దీనికి కూడా అలాగే అనుకున్నాను నేను. మహేష్ బాబు గారికి అంటే మహర్షి సినిమాకి నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది కదా, ఆ సినిమా మీరు చూసారా? ఈ సినిమా మహర్షి అండి. మహర్షి చూసానండి. మీరు అంటే యూజువల్గా బిజీ ఉంటారు కదా, సినిమాలకు ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు, మ్యాక్సిమం అన్ని సినిమాలకు వెళ్ళిపోతాం. ఎందుకంటే అదే కదా మన లైఫ్. ఏ సినిమా ఎలా ఉందో చూసుకుంటుంటాం. ఓకే, చూడడానికి కంపల్సరీ. మహర్షి చాలా అద్భుతమైన సినిమా, కమర్షియల్ చాలా హిట్. కాకపోతే అందరు అనుకున్నట్టుగా కమర్షియల్ హిట్ కనుక ఇది అంటే అందరికి ఉండే అవార్డు విన్నింగ్ లక్షణాలు అనుకున్నాం కదా, అది లేక అన్ఎక్స్పెక్టెడ్గా దానికి అవార్డు రావడం, మహేష్ బాబు గారి ఫ్యాన్స్తో పాటు తెలుగు పరిశ్రమ అంటే చిత్ర పరిశ్రమకు సంబంధించిన అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ సినిమా చూసినప్పుడు మీరు సినీ రంగంలో ఉన్న వాళ్ళు గారే దీనికి అవార్డు వచ్చే అవకాశం ఉందని అనిపించింది ఏదైనా టైంలో? అంటే ఆయన ఎంచుకున్న అంశం మంచిది కాబట్టి కంపల్సరీ. అంటే మన ఇదైతే మళ్ళీ కొట్టేస్తాడు అనుకున్నా, ఇది నేషనల్ అవార్డు కాదు, మన నంది అయితే ఆయనకు వస్తుంది అనుకున్నాం, అది నేషనల్ వచ్చింది, హ్యాపీ. అది రైతు సమస్యలను చూపించడం కానీ ఆయన దాంట్లో ఆయన పెర్ఫార్మెన్స్ కానీ అన్ని సూపర్. బాహుబలి లాంటి పిక్చర్స్ లేదా సైరా లాంటి మూవీస్ కానివ్వండి, అంటే ఇవన్నీ కొంచెం పెద్ద బడ్జెట్, మాకు వ్యూవర్స్ కళ్ళకు కూడా చాలా పండుగలాగా కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి సినిమాకి ఒక చిన్న సినిమాకి యాజ్ అ సినిమాటోగ్రఫర్గా తేడా ఏముంటుందండి? అదే అండి, అలాంటి సినిమాకి చిన్న సినిమాకి అంటే హ్యూజ్ స్పాన్ ఉన్న సినిమాలు అవి అంటే ఒక చారిత్రాత్మక కానీ దాని వెనకాల హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ సెట్స్ కానీ వేరేలా ఉంటుంది. ఒక చిన్న సినిమాకి వస్తే వెనకాల ఏముండదు, ఉన్న దాంట్లో లైవ్ లొకేషన్లో తీయాలి, దీని దగ్గర ఇది ఉంటుంది. సినిమా మొదలైన రోజు నుంచి మీరు డైరెక్టర్ తోటి ట్రావెల్ చేయాల్సి వస్తుందా? సెట్ దగ్గరకు వస్తే సరిపోతుందా మీరు? అలా అంటే ఒక్కొక్క డైరెక్టర్ స్టైల్, అదే ఏదైనా డైరెక్టర్ డెసిషన్ అండి. ఆయన మ్యాక్సిమం ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తే బెస్ట్, మంచిది. లేదా డైరెక్టర్కి ఒక ఐడియా ఉండి మొత్తం సెట్కి వచ్చినప్పుడు అది ఉంటుంది, సెట్లో ఉంటే సరిపోతుంది ఆయనకి. ఒకసారి లేదంటే సెలెక్ట్ చేసి మొత్తం ట్రావెల్ చేస్తుంటాం, ప్రతి సీన్ డిస్కస్ చేసుకోవడం, ప్రతిదీ ఎలా చేద్దాం అని. ఇన్ని సినిమాలు అంటే 20కి పైచిలకు సినిమాలు చేస్తున్న సందర్భంలో మన వృత్తిపరమైన సంతృప్తి ఒకటి ఉంటుంది, ఆత్మపరమైన సంతృప్తి ఒకటి ఉంటుంది ఏ రంగంలో అయినా. అట్లా మీరు సోల్ సాటిస్ఫై అయిన సినిమా ఏదైనా ఉందా మీ ప్రయాణంలో? లేదండి, ఇంకా అవ్వలేదు. ఇంకా మీ ఆత్మసంతృప్తి కలగలేదు? ఇంకా లేదు, ఇంకేదో చేయాలనుకుంటున్నా, చూడాలి. మీరు వృత్తిపరంగానే ఇంకా అన్సాటిస్ఫాక్షన్లో ఉన్నాను అన్నారు, సోల్ సాటిస్ఫాక్షన్ అనేది పెద్ద మెట్టు పైన అది. ఇంకా సో అప్కమింగ్ ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తారు ఏమేమి ఉన్నాయి అనేది? ఇది F3 జరుగుతుందండి, ఒకటి వెంకీ కుటుంబ గారిది ఒకటి ఉంది, ప్లస్ నితిన్ గారిది ఒకటి డిస్కషన్లో ఉంది. ఫైనల్గా మా వ్యూవర్స్కి చాలామంది కళలు కంటూ ఉంటారు, మీరు చూస్తున్న వాళ్ళలో ఎంతోమంది మేము సినిమాల్లోకి రావాలని.
అలా అనుకునే వాళ్ళకి, ముఖ్యంగా కెమెరాని పట్టుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నాట్ ఓన్లీ కెమెరా, ఏది చేయాలన్నా సరే మొత్తం డెడికేషన్ అయితే రావాలండి. డెడికేషన్తోనే రావాలి. ఏం చేయాలన్నా పట్టు వదలకుండా, ఎంత ఇదైనా దాన్ని వదలకుండా వెనక్కి వెళ్ళకుండా రావాలి. అంతేగాని వచ్చి కష్టాలు చూసి వెళ్ళిపోవడం అయితే ఎప్పటికీ మనం ఇదే రంగం కాదు, ఏ రంగంలోనూ మనం వెళ్ళాం. ఫస్ట్ అది మనం వెళ్ళాలనుకున్న తీరికి మధ్యలో ఏనైనా రావచ్చు, బట్ అల్టిమేట్ గోల్ అయితే ఉండాలి. అది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. మీకున్న షెడ్యూల్ మాకు తెలుసు, అయినా అడగగానే మా స్టూడియోకి వచ్చి మీరు మాకు చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ మా వ్యూవర్స్కి చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.